Hello viewers, good morning. So welcome back to as a classical Pilla channel. So I'm very excited that I'm traveling to meet my brother anamata. So kukkulu chudandi morning walk chestunnai. So I'm very excited to meet my brother. It's been 1.5 months మేము కలిసి. సో నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను. సో వెదర్ కూడా చాలా చిల్గా కూల్గా ఉంది. సో వర్షం పడేలా ఉంది. చాలా బాగుంది నాకు ట్రావెలింగ్ అనేది ఎల్లప్పుడు. అండ్ ఇప్పుడు మనం అన్నవరం క్రాస్ అవుతున్నాం. సో ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి క్రాస్ అయ్యాము. సో పంటలు పొలాలు ఆ వాసన మట్టి వాసన వర్షం వచ్చే ముందు సో చాలా బాగుంది. అండ్ ప్లస్ మీ ట్రావెలింగ్ ప్లస్ మ్యూజిక్. సో మనం ఇప్పుడు దివాన్ చెరువులో ఉన్నాము. అండ్ మన అన్నయ్య వచ్చాడు పికప్ చేసుకోవడానికి. అన్నయ్య చూడు బంగారం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. హాయ్ గైస్, రాజమండ్రిలో ఉన్నాను. సో ఫస్ట్ టైం రాజమండ్రి వచ్చాను. సెకండ్ టైం థర్డ్ టైం ప్రోగ్రామ్ కోసం వచ్చాను. ఇక్కడ కాలేజ్కి ఒకసారి, ఇప్పుడు తిరగడానికి ఒకసారి. సో చూద్దాం ఈరోజంతా ఎలా గడుపుదాము ఇంకా గడుస్తుందో. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీకు కదా వ్యూవర్స్కి హ్యాపీ రక్షాబంధన్. చూస్తున్న బ్రదర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీకు కూడా పాపం ఫీల్ అయినట్టున్నారు. సో బ్రేక్ఫాస్ట్ అయింది. నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తాం అంటే కూర్చో ఎక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అన్నాడు. పడుకొని వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ రిలాక్స్ అవుతాడు అంట. చూద్దాం ఎక్కడ తీసుకెళ్తాడో, ఏమిస్తాడో. ఏం లేవు, జస్ట్ కిడ్డింగ్, నాకు తెలుసు ఇస్తాను. చూడండి బయటికి తీసుకెళ్తానని చెప్పి రీల్స్ చూసుకుంటున్నాడు. రూమ్లో కూర్చొని చేసే పని కూడా అదే, ఇక్కడికి వచ్చి కూడా అదే చేస్తున్నాడు. సో ఇంకా అలా అనగానే ఇంక రాజమండ్రి తిప్పేస్తాను రా నీకు అనుకొని ఇంక బండి ఎక్కించేశాడు. సో ఇది దేవి చౌక్ అంట జంక్షన్. చాలా ఫేమస్ అంట ఇక్కడ. అంటే దసరా టైంలోని ఇక్కడ ఫెస్టివల్ అవుతుందంట. చాలా రష్ ఉంటుందంట. చాలా ఫేమస్ అంట ఇక్కడ ఇది. సో ఫస్ట్ అయితే శివాలయంకి తీసుకొని వెళ్ళాడు మా అన్నయ్య. చాలా పెద్దగా ఉంది శివాలయం. గాయ్స్ మేము శివాలయంకి వచ్చాం గాయ్స్. అటు చూస్తే గోదావరి, ఇటు చూస్తే మా అన్నయ్య, వెనక చూస్తే శివుడు. సో దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మహాకాళేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ త్యాగరాజ్ నగర్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 4 AM to 12:30 AM అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 4 PM to 8:30 PM. అండ్ ఈ టెంపుల్ 2022లో బిల్డ్ చేశారు, April 2022. అండ్ ఇట్ వాజ్ సో ఫ్యాబులస్. అంటే ప్రతి ఒక్క ఆర్కిటెక్ట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసి, అంటే చాలా హిస్టరీ ఉందన్నమాట ప్రతి దాంట్లోని కూడా. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా పెద్దగా బిల్డ్ చేశారు. అండ్ ఇట్స్ వెరీ పీస్ఫుల్. అంటే శివుడు భక్తులందరికీ నచ్చుతుంది ఈ టెంపుల్. సో బీయింగ్ అ శివుడు డివోట్ మాకైతే చాలా బాగా నచ్చింది. సో మా అన్నయ్య ఆల్రెడీ ప్లేస్కి వెళ్ళాడు. సో అందుకే నన్ను కూడా మళ్ళీ తీసుకొని వెళ్ళాడు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. దీని పక్కనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉన్నది. సో దానికి మనం నెక్స్ట్ దానికే వెళ్ళబోతున్నాము. మహాకాళేశ్వర టెంపుల్కి వచ్చాము.
మ్యాప్ పెట్టుకుంటున్నాడు. మనం పెట్టేసాం. గుడికి వచ్చి దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందాక చెప్పినట్టే మేము ఇప్పుడు రాజమహేంద్రవరం ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము. ఆ కలర్ చూస్తేనే మేము మర్చిపోతాము. అలాంటిది కృష్ణుడు ఆలయంలోకి వచ్చాము. ఇట్స్ గుడ్. సో ఎండలో ఇంత దర్శనం చేసుకున్నాక ఫుల్ దాహం వేసింది. ఏమైనా తాగించడం అంటే కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాడు ఈ కోకోనట్ జ్యూస్ ఇప్పించడానికి. ఎలా ఉంటుందో ఎంత దూరం తీసుకొచ్చాడు తాగించడానికి అని అనుకున్నాం. బట్ టేస్ట్ ఈజ్ సో గుడ్ అబ్బా. తాగడానికి కొన్ని కిలోమీటర్లు తీసుకొని వచ్చాడు నాకు. బట్ రియల్లీ వర్త్ మా వర్త్. చాలా బాగుంది కోకోనట్ మిల్క్. యూ హ్యావ్ టు ట్రై ఇట్ బ్రో. సో మన అసలు ఘట్టం వచ్చేసింది. మరి మన అన్నయ్యకి రాఖీ కట్టేద్దామా బిగులు? సో ఇప్పుడు నేను కడుతున్న వాళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ క్లాస్మేట్స్, అంటే వాళ్ళ కాలేజ్ మేట్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఫైనల్ ఇయర్. సో అలాగనే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి సో అక్కడ నేను ఒక్కదాన్ని చెల్లిని ఉన్నాను. సో ఐ టై టు దెమ్ ఆల్సో. సో రాఖీ అంటే ఏంటి అంటే రాఖీ దేనికి సెలబ్రేట్ చేస్తామా? సో రాఖీ అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ జరుపుకునే పండగ. ఇది ఆగస్టు శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటాము. అండ్ రక్షాబంధని సంస్కృతిలో రక్షణ యొక్క ముడి అని అంటాము మనం. ఒకరోజు శ్రీకృష్ణుడు తన వేలును కోసుకున్నప్పుడు ద్రౌపది తన చీర నుండి ఒక గుడ్డను కృష్ణుడికి కట్టింది. అప్పుడు రక్తస్రావం ఆగిపోయింది. ఈ సంఘటన తరువాత వస్త్రం ముక్క పవిత్రమైన దారం అవుతుంది మరియు రక్షాబంధన్ ఒక నిజమైన ప్రాముఖ్యతను సూచిస్తుంది. సో ఇప్పుడు మనం రాఖీ కట్టేసాం కాబట్టి ఒక లాస్ట్ టచ్ ఇచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. సో ఇంకా తర్వాత మనం మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. సో అంటే ఇది నైట్ టైం విజిట్ చేస్తే బాగుంటుంది ఆ ప్లేస్. సో అందుకనే మార్నింగ్ అంతా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. సో ఈవినింగ్ వచ్చేసి ఆ ప్లేస్కి వెళ్ళాలి అని వెయిట్ చేసాము. సో ఆ ప్లేస్ పేరు వచ్చేసి గ్లో గార్డెన్. సో దీని తర్వాత మేము వెళ్ళాము గ్లో గార్డెన్కి. బాగుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అంటే ఇట్స్ లైక్ అ పార్క్ అనమాట. ఇట్స్ లైక్ అ లైటింగ్ పార్క్ అనమాట. సో చాలా బాగుంది. అంటే చిన్నపిల్లలు మైండ్ రిఫ్రెషింగ్ కానీ అంటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడానికి కానీ. సో అక్కడికి వెళ్ళాక మనం కూడా చిన్నపిల్లలు అయిపోయాం అనుకోండి, అది వేరే విషయం. సో చూడండి ఎలా ఆడుకుంటున్నాను. అంటే ఇంకా అలా మనం అంత మర్చిపోయి అలా లైట్స్తో ఆడుకుని బాగుంది. నాకైతే నచ్చింది. ఫొటోస్కి కూడా మంచిగా అనిపించింది. సో ఎస్ వీఆర్ ఇన్ గ్లో గార్డెన్. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్లు ఇవన్నీ నన్ను తీసుకొచ్చాడు. బికాజ్ నేను చిన్నపిల్లనే కదా. అండ్ నెక్స్ట్ ఎక్కడికి రా అంటే ఇంకెంత తిరుగుతావే, మార్నింగ్ నుంచి తిరుగుతున్నావు కదా, పద వెళ్ళి ఫుడ్ తిందామని ఈట్ అండ్ ప్లేకి అయితే తీసుకొని వచ్చాడు మా నాన్నగారు. సో ఫుడ్ ఎలా ఉంటుందో చూసి చెప్తాం. అండ్ మొత్తం ఇదంతా రోబోటిక్స్ సర్వ్ చేస్తుందంట ఫుడ్. సో చూసేద్దాం. హాయ్ గాయ్స్. సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ డెస్టినేషన్, ఈట్ అండ్ ప్లే ఫుడ్ రెస్టారెంట్కి వచ్చాము. జస్ట్ ఈట్, నో ప్లే, బికాస్ టైం 10 అయింది. సో ఫుడ్ ఆర్డర్ చేసాము, ఇంకా రాలేదు. చూడండి ఎలా చూస్తున్నాడు.
తింటాం ఫ్రెండ్స్. సో ఇదిగోండి చిట్టి రోబో మన ఫుడ్ తెచ్చేసింది. సో మన ఫుడ్ అక్కడి వరకు వచ్చింది బికాజ్ అది స్టెప్స్ ఎక్కలేదు కాబట్టి. సో మన ఫుడ్ వచ్చేసింది. లెట్స్ ఈట్ అండ్ రాక్. గాయస్ మన ఫుడ్ వచ్చింది. సో దీస్ ఆర్ ఫుడ్. సో తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ప్రైస్కి తగ్గట్టు ఫుడ్ ఉంది. టేస్ట్ బాగుంది. గోదావరి పుష్కర్ ఘాట్ చూపిస్తానండి. సో దిస్ నైట్ వ్యూ అట్ గోదావరి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అంటే ఇక్కడ రాగానే ఒక డిఫరెంట్ అసలు వైబ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ లొకేషన్ ఐ లవ్డ్ ఇట్. అబ్బా అక్కడే ఉండిపోవాలన్నంత అనిపించింది. సో నాకు పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చింది. మొత్తం ఈరోజు అంతా తిరగడం చాలా నచ్చింది. నేను ఎప్పుడైతే ఈస్ట్ గోదావరి క్రాస్ అయ్యానో ఆ పంటలు వాసన కానీ ఆ వర్షం చినుకులు కానీ అండ్ మెయిన్లీ దీస్ టెంపుల్స్ హ్యాస్ డిఫరెంట్ వైబ్. అబ్బా స్టార్టింగ్ నుంచి మనం ట్రావెల్ చేసిన శివాలయం కానీ ఆ తర్వాత మహాకాళేశ్వర టెంపుల్ అండ్ మెయిన్లీ ఇస్కాన్ టెంపుల్. I thanks to few members who made this stay as a memorable one. So మీకు నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.